అడి అహం అహంతోటే మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో. హ్మ్. చూపించాను సినిమాలో. చూపించారా? చూపించానండి. అంటే 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. ముగ్గురు అమ్మలు ఉంటే ఏంటి, ముగ్గురు నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. ముగ్గురు నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉండరు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా సార్. అవును. మరి ఆ 3 ప్రాంతాల్లో సార్, రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, Definitely, మిగతా sir. వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్తేయడానికి, నేను వెళ్ళడం కాదు. వాళ్ళ అక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్లో ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజలను సోమరులు చేస్తాయా సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు. దాని ముందు ఉండే సీక్వెన్స్ వస్తే మీకు క్లియర్గా. అంటే ప్రస్తుతం ఏంటంటే, అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ అంటే ప్రభుత్వం ఏపీ కాదు సార్, నేను చెప్పింది కదా. రాజధాని అనేది ఏపీకి సంబంధించిందే కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్గా కథ చెప్పాలి మనం. రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు. కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణ ప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యని చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి.